ఓం నమ శివాయ. అరహర మహాదేవ శంభో శంకర. కార్తీక పురాణము 8వ భాగం అండి. కార్తీక పురాణంలో 8వ రోజు మనం చేయవలసిన పూజలు, తెలుసుకోవలసిన కథలు, నియమాలు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం లైక్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. 8వ రోజు శుద్ధ అష్టమి. ఈ రోజు గోకులాష్టమి. గో పూజలు చేయాలి. గోమాతను పూజించాలి. చాలా మంచిది. దుర్గాదేవిని స్మరించాలి. ఉల్లి, ఉసిరికాయ లాంటివి తినకూడదు. స్వయం పాకంతో వస్త్రదానం చేయాలి. వశిష్ఠుల వారు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా విన్నాను. అందులో ధర్మము ఎంతో సూక్ష్మమని, పుణ్యం అతి సులభంగా కలుగునని, అవన్నీ నది స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగునని మీరే చెప్పారు. కాని ఇట్టి స్వల్ప ధర్మము చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ యాగాలు చేస్తేనే పాపాలు పోతాయని మీ వంటి మునేశ్వరులే చెప్పారు కదా. మరి తమరు ఇది సూక్ష్మంలో మోక్షముగా చెప్పినందుకు నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. దుర్మార్గులైన కొందరు పాటించవలసిన వర్త సంకరులై మహాపాపాలు చేశారు. ఇంత తేలికగా మోక్షాలు పొందుట చాలా ఆశ్చర్యముగా ఉన్నది. వజ్రపు కొండను గోటితో పెకిలించినట్లుగా వంటివి నాకు తోచుచున్నది. కావున దీని ధర్మమును విడమర్చి విపులముగా నాకు తెలియచేయమని ప్రార్థించుచున్నాను అని అన్నారు జనక మహారాజు. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వుతో, రాజా, నీవు అడిగిన ప్రశ్న సముచితంగానే ఉన్నది. వేదాంగములలో కూడా సూక్ష్మ మార్గములలో చాలా ఉన్నాయి. అవి ఏమనగా సాత్విక్య, రాజన, తామానములు అనే ధర్మములు 3 రకాలు. స్వాత్వికమనగా దేశకాల ప్రాంతాలు 3ను సమకూడిన సమయములో సత్వమును గుణము ఇవించును. ఆ ఫలవంతయు పరమేశ్వరునికి అర్పించి మనోవాక్య కర్మలచే చేసిన ధర్మము సాత్విక ధర్మము. అది సమాప్త పాపములను నాశనము చేసి పవిత్రములను చేసి దేవలోక భూలోకాలలో సుఖాలను కలుగజేస్తుంది. సాత్విక ధర్మము ఆచరిస్తూ పుష్కరాలయందు, పుణ్య నదులలో మరియు పుణ్యకాలమున యందు, దేవాలయముల యందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత కొంత స్వల్ప దానమునైనా చేసినా, లేక ఆ నది తీరమున ఉన్న దేవాలయంలో జపము, తపము మొదలగునవి చేసిన విశేష ఫలములు పొందగలరు. రాజన ధర్మము అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మము. ఆ ధర్మము పునర్మతకు కారణమై కష్ట సుఖాలను కలిగించును. తామన ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల ప్రాంతాలను సమకూడిన సమయమున డాంబికమునకు చెయ్యు ధర్మము ఆ యొక్క ఎలాంటి ధర్మఫలమును ఇవ్వదు. దేశకాల ప్రాంతము పసుకుడి నప్పుడు తెలిసి కాని తెలియక కాని ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలమును ఇచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్గి క్షణముతో భస్మమైనట్లు శ్రీమన్నారాయణ నామము తెలిసి కాని తెలియక కాని ఉచ్చరించిన వారి సకల పాపములు నశించి ముక్తిని పొందుతారు. దానికి ఒక కథ చెబుతాను, విను జనక అని వశిష్ఠులు చెబుతుండగా, పూర్వము కన్యాకుపునకు అను పట్టణమున 4 వేదములు చదివిన సత్యప్రతుడనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి సకల సద్గుణాల రాశి అయిన హేమవతి అను భార్య ఉన్నది. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించాడు. అతనికి అజామితుడని పేరు పెట్టి అతి గారాభంగా పెంచుచున్నారు. ఆ బాలుడు దినదిన ప్రవర్తనముతంగా అతి గారాభం వలన దుష్ట సహవాసమునకు చేయుట, విద్యను అభ్యసించి బ్రాహ్మణ ధర్మములు పాటించక పెద్దలను గౌరవించక తిరుగుతుండెను. ఈ విధంగా కొంతకాలమునకు యవనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపతాన్ని తెంచి మద్యము సేవిస్తూ పిల్లలు ఉన్న ఒక ఎరుకల సాని జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కాలం గడుపుతూ మునిగి తేలుతూ ఇంటికి కూడా రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే కాలం గడుపుచుండెను. రాజా, అది గారాభము ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో కదా. తమ బిడ్డలపై ఎంత అనురాగము ఉన్నయో పైకి తెలియకూడదు. చిన్ననాటి నుంచే వారిని అదుపు అజ్ఞానాలతో ఉంచకపోతే ఈ విధంగానే జరుగును. కావున అజామితుడు కులభ్రష్టుడుగా కాగా అతని బంధువులు అతనిని కులము నుండి వెలివేశారు. అందుకు అజామితుడు వేటాడటం తన వృత్తిగా చేసుకుని పక్షులను, జంతువులను చంపుతూ కిరాత వృత్తితో జీవించుచున్నాడు. ఒక రోజున ఆ 2 ప్రేమికులు అడవిలో జంతువులను వేటాడుతూ ఆ స్త్రీ చెట్టుకు ఎక్కి తేనె పట్టు తీయటకు ప్రయత్నించగా కొమ్మ విరిగి క్రిందపడి ఆమె చనిపోయింది. అజామితుడు ఆ స్త్రీపై పడి
కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవిలోనే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చాడు. ఆ ఎరుకల స్త్రీకి అంతకు ముందే ఒక కుమార్తె ఉన్నది. కొంతకాలంనకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధుడ కారణమై కన్ను మిన్నుగానక అజామితుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలు జరిపి ఇద్దరు బిడ్డలకు తల్లి అయినది. ఆ ఇద్దరు పురిటిలోనే మరణించారు. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కన్నది. ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి ఒక క్షణమైనను ఆ బాలుణ్ణి విడవక ఎక్కడున్నా వెళ్ళినా వెంట తిరుగుతూ వెళ్ళాడు. నారాయణ నారాయణ అని ప్రేమతో పిలుచుచున్నాడు. కాని నారాయణ అని స్మరించచో తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రము అతనికి తెలియదు. ఈ విధంగా కొంతకాలము జరిగిన తరువాత అజామితునకు శరీర పటుత్వము తగ్గి మంచము పట్టి చావునకు సిద్ధంగా ఉన్నాడు. ఒక్కనాడు భయంకరమైన ఆకారాలతో పాశము మొదలైన ఆయుధములను ధరించి యమభటులు ఎదురుగా వచ్చారు. వారిని చూసి అజామితుడు భయంతో కుమారుని పైనున్న ప్రేమతో ప్రాణములు విడువలేక నారాయణ 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 అంటూ ప్రాణాలు వదిలాడు. అజామితునునకు నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులకు భయంతో గడగడా వణగసాగారు. ఆ సమయంలోనే దివ్య మంగళకారులుగా శంఖచక్ర గదారాధులతో శ్రీమన్నారాయణ యముని దూతల విమానములో అచ్చడికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మా వాడు, మేము ఇతనిని వైకుంఠంనకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామితులను విమానమును ఎక్కించి తీసుకొని పోదామనుకు యమదూతలు, అయ్యా, మీరెవరు, ఎచట నుండి వచ్చారు? వీడు అతి దుర్మార్గుడు, ఇతనిని నరకమునకు తీసుకుని రమ్మని మేము ఇచ్చడికి వచ్చాము, కావున వానిని మాకు అప్పగించండి అని కోరగా విష్ణుదూతలు ఈ విధంగా చెప్పారు. ఫ్రెండ్స్, 9వ భాగంలో తెలుసుకుందాము మిగిలిన కథ. స్కంద పురాణ తత్వ వశిష్ఠ శ్లోకం కార్తీక మహాత్మ మండలి 8వ అధ్యాయం అండి. 8వ రోజు పారాయణము పూర్తి అయినది.